వెల్కమ్ టు గరం గరం వార్తలు. ఎట్లున్నారు? అంత మంచేనా? చలో వార్తలు మస్తు పట్టుకొచ్చిన. వార్తలు చూసే ముందైతే హెడ్లైన్స్ చూద్దాం పారి. చంద్రాలకు పోటీగా 2 సీట్లు ప్రకటించిన పవను మార్చేస్తుండు పొత్తు పొలిటికల్ సీను. జనసేనకు షాక్ ఇస్తున్న అయ్యన్న పొత్తు ధర్మం అంటే ఇదే నానన్న. తెలంగాణలో పాడుతున్నారు రాజకీయ పద్యాలు, గట్టిగానే చేసుకుంటుండ్రు లీడర్లు విమర్శలు. దున్నపోతు పగబట్టింది ఊరందర్నీ, పొడిచేద ఆన్క ఇడిచిపెడతలేదట ఏమన్నా అన్నోళ్ళని. నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుందని సినిమాల్లో డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ లెక్కను సరి చేసుకునే పనిలా పడ్డట్టున్నాడు. ఇన్ని రోజులు చంద్రాలునే నమ్మిండు, చంద్రాలు వెనకనే తిరిగిండు కదా. అయితే ఇప్పుడు నమ్మిన పవన్ను నట్టేట ముంచుకుంటా చంద్రాలు చక్రం తిప్పాలని చూస్తే తిక్కకు తిక్క, లెక్కకు లెక్క, మాటకు మాట, సీటుకు సీటు అని చిన్నగా ఆట మొదలు పెట్టిండు. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఇట్లా క్షమించమని అడిగే పరిస్థితి పవన్కి ఎందుకు వచ్చింది అనంటే కేవలం చంద్రబాబును నమ్మినందుకే, ఆయనతో ఇంతకాలం పొత్తు పొత్తు అని అతుక్కొని తిరిగినందుకే. మరింతకు ఇప్పుడు ఏమైంది అనంటే పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది, అది మ్యాటరు. పవన్ ఏమో పొత్తు ధర్మం అనుకుంటూ బాబు చుట్టూ తిరుగుతుంటే, బాబు మాత్రం ముందు పొత్తు అనుకుంటూనే వెనక మాత్రం జిత్తుల మారి లెక్కలు చేసుకుంటూ ఆయన సీట్ల లెక్కలు ఆయన వేసుకుంటున్నాడు. పోనీ అక్కడికి ఆగిండా అంటే ఏకంగా 2 సీట్లకు అభ్యర్థుల పేర్లను కూడా అనౌన్స్ చేసిండు. ఈ దెబ్బకు తిక్కరేగినట్టున్నది పవన్కు. అందుకే ఆయన లెక్కేందో చూపించాలని చెప్పి, చూడప్ప సిద్ధప్ప నేను బాబులు అంటున్నా, కాకపోతే ఆయన గడ్డం గీసుకోడు, నేను గీసుకుంటా, మిగతాదంతా సేమ్ టు సేమ్ అన్నట్టు పవన్ కూడా 2 చోట్ల పోటీ చేస్తున్నామని చెప్పి బాబుకు రివర్స్ షాక్ ఇచ్చిండు. వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను. ఈ రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ఎంతకన్నా చూస్తాడు, ఎంతకన్నా ఓపిక పడతాడు. మరి బాబే సీఎం అని లోకేష్ అన్నప్పుడు కూడా ఊకున్నాడు. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, పవన్ ఓపిక పట్టిన ప్రతిసారి తండ్రి కొడుకులు ఇద్దరు ఇంకా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ముందుకు పోయేసరికి కళ్యాణ్ కు బాగా గాలినట్టున్నది. మళ్ళా మొదటి నుండి కూడా టీడీపీతోని పొత్తొద్దని జన సైనికులు అందరూ చెప్తున్నారు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పవన్ ఈ తీరుగా బహిరంగంగానే బాజాప్తుగా ఆయన సీట్లను ఆయన అనౌన్స్మెంట్ చేసి ఉంటాడు. మరి ఇప్పటికైనా పవన్ మేల్కొన్నందుకు సంతోషమే. అందుకే అంబడి సార్ కూడా బాబు గురించి తెలుసుకో తమ్ముడు అని ట్వీట్ పెట్టిండు. అంత మంచిగానే ఉన్నది కానీ మరి ఆవేశము, ఈ లెక్కలు ఎన్నికల దాకా ఉంటాయా, లేకపోతే ఈ 2 సీట్ల వరకే పరిమితమై మళ్ళీ ప్యాకేజీ దిక్కు మళ్ళిస్తాయో చూడాలి. పొరపాటున మళ్ళా కూడా పవన్ బాబుకు సరెండర్ అయితనా ఆయన చుట్టూనోళ్ళు కూడా నంబర్ ఫోన్ రాయినాను. ఎందుకంటే ఒక దిక్కు బాబు మోసం చేసిండు అని చెప్పుకుంటూనే ఇంకో దిక్కు దోస్తాను ఎట్లా చేస్తాడు చూడాలి. మరిగా ఏమవుతుంది అనేది. పొత్తు ధర్మాన్ని నిడిచిపెట్టి చంద్రబాబు 2 సీట్లు ప్రకటించి జనసేనకు షాక్ ఇస్తే, దానికి కౌంటర్గా పవన్ 2 సీట్లు ప్రకటించి టీడీపీకి ఉల్టా షాక్ ఇచ్చిండు కదా. అయితే ఈ పంచాది ఇటో దిక్కు నడుస్తుంటేనే ఇంకో దిక్కు అయ్యన్న పాత్రుడు కూడా జనసేనకు మరో ఝలకిచ్చిండు. అదేందంటే మేం చెప్పుడెందుకు, మీరే నుండ్రి. అయ్యో అయ్యన్నేంది అంత మాట అన్నాడు ఎవరిని అంటే, అది అర్థం కావాలంటే అయ్యన్న మాట్లాడిన మాటనే ఇంకొంచెం వినాలి. అర్థమైందా? రాజుగారి చిన్న పిల్లం మంచిది అంటే పెద్ద పిల్లం మంచిది కాదన్నట్టు టీడీపీలో ఉన్న వర్మ మంచోడు అంటే పొత్తులో ఉన్న జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ మంచోడు కాదన్నట్టేనా? స్థానికునికే ఓటేయాలి అని అయ్యన్న అంటున్నాడు అంటే స్థానికుడు కానీ ఉదయ్కి ఇక్కడ ఓటేయొద్దు అని చెప్తున్నట్టే కదా. అందుకే పిఠాపురం జనసేన కార్యకర్తలు కోపం చేస్తున్నారు. ఇంకా సీట్ల పంపకాల లెక్క కాలేదు. పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గం ఎవరికి పోతుందో తెలియదు. అప్పుడే టీడీపీలు ఇట్లా వాళ్ళ పార్టీ అభ్యర్థులను ప్రచారం చేసుకుంటూ పోతే ఎట్లా అని పర్షాన్ అవుతున్నారు. కానీ జన సైనికులారా మీరేం బాధపడకండి. ఇవాళ చంద్రబాబుకు పోటీగా మీ సేనాని 2 సీట్లు ప్రకటించిండు కాబట్టి త్వరలోనే మీ సీటును కూడా ప్రకటిస్తారులేండి. అందుకే టీడీపీల ప్రచారం వాళ్ళు చేసుకుంటే మీ ప్రచారం మీరు చేసుకోండి చక్కగా. అప్పుడు కానీ అయ్యన్న లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అయినా చూస్తుంటే మీదికి పొత్తు అనుకుంటూ చంద్రబాబే వెనకాల నుండి ఇదంతా నడిపిస్తున్నాడేమో అనుకుంటున్నారట జన సైనికులు చాలా మంది. ఏమో లోగుట్టే వరకెరక. మహిళా ఫైర్ బ్రాండ్ మన జమల పూర్ణమ్మ. ఇప్పటి వరకైతే మనం ఎప్పుడూ అమ్మగారితోని మాట్లాడలేదు. మరి ఫస్ట్ సారి మాట్లాడుతున్నాం కాబట్టి మన గరం గరం కంటే ఫైర్గా ఉంటుందా చూద్దాం. పూర్ణమ్మ గారు నమస్తే అండి. ఏం జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారండి. అమ్మా మన గరం కంటే గరం గరం మీదనే ఉన్నట్టున్నది కదా.
అమ్మా దొంగలందరూ ఏమో చేస్తున్నారు. దొంగలా ఏకమైతున్నారా? ఎవరు దొంగలు? ఎవరెవరు ఏకమైతున్నారమ్మా? ఏం చేశారు ఈ సన్నాసి? సన్నాస? ఎవరి గురించమ్మా మీరు మాట్లాడేది? ఈ సన్నాసి చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబునా మీరు తిట్టేది? ఆయన గతంలో సీఎంగా చేసిండు కదా అమ్మా, అట్లంటారేంది? చెప్పుకుంటా గారికి ఒక్క పథకం ఉందా? ఆయన పదవిలో ఉన్నప్పుడు ఏం పని చేయలేదనా మీ కోపం? అయినా ఏదన్నా చేసుంటే ఏంది కోడిపోవుతి? ఎవరు వస్తున్నాడు? సిగ్గు లేదు. ఆడికి తోటి ఏదో ఒకడు దొరికాడు, పవన్ కళ్యాణ్ గారు. ఎంతమంది ఒకటైనా ఏం చేస్తారమ్మా? జనం అభిమానం కావాలి. జనానికి ఎవరేం చేస్తున్నారో తెలియదా ఎట్లా? నాడు నేడు స్కూల్లో ఎలా ఉన్నాయి ఇవాళ? సూపర్గా ఉన్నాయి. మొన్న ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్లనే చూసినాం కదా, అందరు ఎట్లున్నదన్నారో. నాకు 58 ఏళ్ళు, నా వయసు 58 ఏళ్ళు. అప్పటి నుంచి చూస్తున్నారు కదా రాజకీయాలు మీరు. అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించిండ్రు? నాకు ఓటు అయ్యిందమ్మా అని అదే నాయకుడు ఇంతవరకు ఎవరైనా చూసారా మీరు? అయినా కూడా ఈ టీడీపీ వాళ్ళు ఏదేదో మాట్లాడతారు. అందులో ముఖ్యంగా లోకేష్ ఎర్రబుక్కు అనుకుంటా ఏదో వార్నింగ్ ఇస్తున్నాడు. చూసిండ్రా ఈ మధ్య? ఆడి కొడుకు పప్పుగాడు, ఆడికి అసలు నోరే తిరగదు. ఆయన గురించి మాట్లాడి టైం వేస్ట్ అంటారు, అంతేనా? సరే అమ్మా, ఉంటాం మరి. నిజంగా నువ్వు మాత్రం ఫైర్ బ్రాండ్వే ఏమో అనుకున్నా గాని. ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. చూడ చూడ రుచుల జాడవేరు. ఓ అంజలి పిల్ల, ఏంది ఆడ కూసున్నది? వార్తలు చెప్పేతందుకా లేకపోతే పద్యాలు వాడేతందుకా అని తిట్టుకోకుండ్రి. ఎందుకంటే నేను వాడేది పద్యం కావచ్చు గాని చెప్పేది మాత్రం బరాబర్ వార్తనే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇట్లనే పద్యాలతో పాలిటిక్స్ నడుస్తున్నాయి. కేటీఆర్ సారు ఏ బల్లె చదివిండో ఏడ నేర్చుకున్నాడో తెలియదు గాని కనకపు సింహాసమున సునకమును కూర్చుండబెట్టి అనే పద్యాన్ని వాడుతున్నాడు. కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమున పట్టము కట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతి అన్నారు. మరి సారుకు సడన్ గా ఈ పద్యం ఎందుకు యాదకొచ్చింది అంటే, పాలిటిక్స్ లో విమర్శలు చేయాలంటే రకరకాల మార్గాలు ఉంటాయి కదా. అందుకే సార్ ఇట్లా పద్య భాగాన్ని ఎంచుకొని రేవంత్ రెడ్డికి బాంచులిచ్చిండు. సీఎం కుర్చీలో కూసున్నా ఆయన బుద్ధి అయితే మారతలేదు అని చెప్పేతందుకు కేటీఆర్ సారు ఈ పద్యం పాడిండన్నమాట. ఇక కేటీఆర్ సారు ఇట్లా పద్య భాగాన్ని ఎత్తుకుంటే రేవంత్ రెడ్డి సారు గద్య భాగాన్ని ఎంచుకున్నట్టు సినిమా డైలాగులతోని రెచ్చిపోయిండు. జిల్లా రంగాలు కాదు, చార్లెస్ సోఫా కోసం రమ్మని అంటున్నా. మన అంటుడు ఒక ఆయన మా పులి బయటకు వస్తుందని. బిడ్డ మా పులులు ఫోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఫోన్లు వేసి ఫోన్లో పెట్టి పొంద పెడతాం. మరి ఎంపీ ఎన్నికలకు టైం కొంతనే ఉన్నది కాబట్టి ఇంకా ఇటువంటి పద్యాలు, పాటలు, డైలాగులు, స్టోరీలు ఎన్ని నాల్సి ఉంటుందో తెలంగాణ రాజకీయాలల్లా. నా కాన్వాయ్ వచ్చినప్పుడు ట్రాఫిక్ నాపొద్దు, ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు అనేది నా ఉద్దేశమని సీఎం అయిన కొత్తలా రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు కదా. అప్పుడు అందరూ గ్రేట్, చాలా మంచి నిర్ణయం, సీఎం అయినా సాదాసీదా మనిషి లెక్కనే ఉండాలనుకుంటుండు, అందుకు తారీఫ్ చేయాల్సిందే అని అన్నారు. కానీ అదే ఇప్పుడు చూసిండ్రా, అటు సీఎం కాన్వాయ్ కుయ్ కుయ్ అని సప్పుడు చేసుకుంటూ పోతున్నది, ఇటు పోలీసులు ట్రాఫిక్ ను ఎర్రబుగ్గేసి ఏడికాడ ఆపిండ్రు. మరి రేవంత్ ఏం చెప్పిండు? ఇప్పుడు ఏం జరుగుతున్నది? మొదట్ల కొన్ని రోజులు మంచిగానే జనంతో కలిసిపోయింది సీఎం సారు కాన్వాయ్. అప్పుడు అందరూ శబ్బాష్ అన్నారు. కానీ అదే ఇప్పుడు మరి సారుకు అర్జెంట్ పనే ఉన్నదో లేదంటే పోలీసులే కావాలనని ట్రాఫిక్ ను ఆపినరో తెలియదు గాని మొదట్లనేమో ఆపొద్దు అన్నారు, ఇప్పుడెందుకు ఆపుతున్నారు అని అడగబట్టినరు కొందరు జనం. కానీ రేవంత్ సారు మరి మీకు తెలుసో లేదో గాని రేపట్ల దీని మీద జనం మిమ్మల్నే ప్రశ్నిస్తారు, చూసుకోండి. అట్లనే ఇది ప్రతిపక్షాల గంట పడ్డదా అంటే కడిగి పారేస్తారు. అందుకే మీరన్నట్టు మీ కాన్వాయ్ పోతుంటే ట్రాఫిక్ ను ఆపకని మళ్ళా పోలీసులకు చెప్తే మీ మాటే దక్కినట్టు ఉంటది, సరేనా? పగబట్టుట్లా పాము ఫస్ట్ ఉంటది అని అంటారు. ఒక జన్మలో పాము పగబడితే ఇంకో జన్మలో కూడా ఇడిచిపెట్టదు అని కూడా అంటుంటారు. సరే, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు కానీ సేమ్ పాము కంటే డేంజర్గా పగబడుతున్నది ఇక్కడ ఒక దున్నపోతు.
ఊరునే గజగజ వణికిస్తున్నది. బురదల మంచిగా వండుకొని నాకేం తెలియదని అమాయకుపు ముఖం పెట్టుకొని తోకూపుతున్న ఈ దున్నపోతును చూస్తున్నారు కదా. అయితే ఇది అసోంటి దున్నపోతు కాదు, పగ ప్రతీకారాలు తీర్చుకునే దున్నపోతు. ఇంకా చెప్పాలంటే పాము కంటే కూడా డేంజర్, అంత పగబడతదట. గత 4-5 నెలల నుంచి పక్క గ్రామం నుంచి ఒక దున్నపోతు మా ఊరి మీదకి రావడం జరిగింది. అది ఎవరైనా ఇండ్ల దగ్గర ఉండి తోలేకపోతే వాళ్ళ మీద పొడిచేదానికంటే గుద్దేదానికి పోవడము. అనంతపురం జిల్లా కనేకల్ మండలం సొల్లాపూర్ ఊరిది. పక్కూరి నుంచి వచ్చిన ఈ దున్నపోతు వీళ్ళ ఊరోళ్లను గజగజ వణికిస్తున్నదట. దీని భయానికి బయటికే వెళ్తలేరట. ఇప్పటికే ఇంకో అవ్వను పొడిస్తే పాపం దెబ్బ తాకింది. అప్పటి నుంచి దీన్ని చూస్తేనే ఏదో పెద్ద పులిని చూసినట్టు భయపడుతున్నారు ఈ ఊరోళ్ళు. అది చిరుతపులికైనా ఎక్కువ చూస్తున్నారు దాన్ని, అందుకోసం భయపడుతున్నారు. దున్నపోతేనాయే కట్టే వాటి కొడితే మళ్ళా ఇటు దిక్కొస్తదా అని తీసిపారేకుండ్రి. పూసుక్కున అట్లా గిట్ల ఎవరన్నా బెదిరిస్తే వాళ్ళను యాది పెట్టుకొని మరీ పగ తీర్చుకుంటున్నదట. తరిమిన ఆ సౌండ్ గుర్తు పెట్టుకొని మళ్ళీ ఎక్కడ దారిలో కనిపించినా వాళ్ళ మీదకి అటాక్ చేస్తుంది. అందుకే ఈ దున్నపోతు బెడద నుంచి కాపాడుండ్రి సార్లు అని వేడుకుంటున్నారు ఈ ఊరోళ్ళు. ఈ నడుమ పులులు ఊర్లకు వచ్చి పరేషాన్ చేస్తున్నాయి అంటే ఊర్లుండే దున్నపోతులు కూడా ఇట్లనే చేస్తే ఇక మనుషులు ఎక్కడికి పోవుడు, ఎట్లా బతుకుడు? అబ్బా ఈ ఫోటో మంచిగా వచ్చింది, దీన్ని ఇన్స్టాగ్రామ్లో పెడదాం. ఏంది వార్త ఇడిచిపెట్టి ఫోటోలు దిగుతున్నదని చూస్తున్నారా? వార్త ఫోటో గురించి కాబట్టే. మామూలుగా ఎవరికైనా సెల్ఫీ దిగాలంటే సెకండ్ పడుతుంది, వేరే టోలను తీయాలంటే 1 నిమిషం పడుతుంది కావచ్చు, అంతే కదా. కానీ ఇక్కడ ఓ ఫోటోగ్రాఫర్కు ఏండ్లకేండ్లే పట్టిందంట ఒక్క ఫోటో తీసేందుకు. కానీ ఫోటో మాత్రం అద్రిపోయిందిలా. కావాలంటే చూడండి మీరే. ఏమున్నది ఇంట్లో ఎవరో కచ్చ ఫోటోలు కొడుతున్నారు, గంతే కదా అనిపిస్తున్నదేమో. జర సైజు ఒక్కసారి ఫైనల్ ఫోటోగ్రాఫ్ చూడండి ఎట్లొచ్చిందో. ముందు చర్చ్, వెనకాల కొండ, ఆ వెనకాల చందమామ, మూడింటిని ఒకదాని వెనక ఒకటి పెట్టినట్టే ఎంత అద్భుతంగా తీసింది చూడండి ఫోటోగ్రాఫరు. ఈ ఫోటో వెనకాల 6 సంవత్సరాల కష్టం ఉన్నదట. ఏంది ఈ ఫోటో తీసేందుకు 6 ఏళ్ళు ఎందుకు పడుతుందబ్బా అనుకుంటున్నారేమో మీరు. గాని ఇటలీలో ఉండే వలేరియో మినాటో అనే ఫోటోగ్రాఫరు చర్చి వెనకాల కొండను చూసి పైకి చూసేసరికి చందమామ కనిపించిందట. అబ్బా ఈ చందమామ కరెక్ట్ గా కొండ వెనుకకు వచ్చినప్పుడు మూడింటిని కలిపి ఫోటో తీస్తే ఎంత అద్భుతంగా ఉంటది అని ఆలోచన వచ్చిందట. కథమిగా అప్పటి నుండి ప్రతి పౌర్ణమి నాడు అక్కడికి వచ్చుడు ఫోటో తీద్దామని ప్రయత్నం చేస్తుడట. గానీ ఒక్కసారి కూడా పర్ఫెక్ట్ ఫోటో చిక్కలేదట. అట్లా ఇప్పుడు 6 ఏళ్ల ప్రయత్నం తర్వాత తొలిసారిగా ఫోటో చిక్కేసరికి సంతోషం కొద్దీ ఇంటర్నెట్ లో పెట్టుకొచ్చింది అన్నట్టు. ఇక ఈ ఫోటో చూసిన కొంతమంది ఛాయాగ్రాహకులేమో అట్లుంటది మరి మా డెడికేషన్ అంటే, ఒకటి క్యాప్చర్ చేద్దాం అనుకున్నామంటే అది వచ్చేదాకా మేము నిద్రపోము అని గొప్పలు చెప్పుకుంటుంటే, ఇవాళ రేపు టెక్నాలజీని వాడుకొని అద్భుతాలు సృష్టిస్తున్న వాళ్ళేమో వెనకమర్ల ఎడిటింగ్ లో సందమామని పెట్టుకుంటే కాకపోవునా అని ఎడ్డిచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవరి కళ మీద ఉన్న ప్రేమ వాళ్ళకే తెలుసు కదా, అదొకరికి చెప్తే అర్థం కాదు, ఎవరి ఫీలింగ్ వాళ్ళకే తెలుస్తుంది. వామ్మో ఇవాళ రేపు కొందరు పిల్లగాళ్ళు మెంటల్గా ఎంత వీక్ ఉంటున్నారో, కొందరు బ్రేవ్ హార్టెడ్గా కూడా ఉంటున్నారు. ఇక్కడ చూడండి ఒక పిల్ల ఎంత ఘోరమైన విన్యాసం చేస్తున్నదో. ఏమన్నా ఎటమటమైతే అంతే ఇక కథ. అయినా కూడా ఇంతనన్న జంకకుండా జంపింగ్ జపాంగ్ అన్నట్టే జంప్ చేస్తున్నది. ఓర్ని అంజీ సినిమాలో అమృతం కోసం పోయి చిరంజీవి దునికినట్టు కదా దునుకుతున్నది ఏంది పిల్ల. మొత్తం ఇనుపరాడ్లతో తిరుగుతున్నది. అది పొరపాటున కాలు జారిందంటే ఏమన్నా ఉన్నదా పరిస్థితి? ఈ అవ్వేందో పిల్లగాని పట్టుకొని అట్లా చూస్తున్నది. నెక్స్ట్ ఆని దింపుతుంది ఏంది? ఆ పండ్రా పిల్లను అంత డేంజర్ స్టంట్లు చేస్తున్నది అనిపిస్తున్నది కదా చూస్తుంటే. డేంజర్ అల్లోట పీసా ఉత్తదే ఏఐతోని చేసిన వీడియో ఇది. వాస్తవానికి అక్కడ ఫుట్బోర్డు పక్కకు ఇగో ఇట్లా రంగులు పూసి బాక్సులు గీసి ఉన్నాయి. ఈ బాక్స్ మించి ఆ బాక్స్ కు, ఆ బాక్స్ మించి ఇంకో బాక్స్ కు దునుకుతున్నది పిల్ల. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని ఇట్లా వీడియో తయారు చేసి ఇంటర్నెట్ లో పెట్టి ఇరుగా భయపెడుతున్నారు చూసిన వాళ్ళను. వీడియో ఆకరణ ఇది అంతా ఉత్తదే, ఎడిటింగ్ మహిమ అని తెలిసేటట్టు పెట్టినరు కాబట్టి వారిని భలే చేసినారు కదా. వీడియో కొద్దిసేపు మేము నిజమే అనుకొని కంగారు పడ్డామని కామెంట్లు పెడుతున్నారు పాజిటివ్ గా. కానీ ఇదే వీడియోలో ఒరిజినల్ సీన్ లేకపోతే నా కొడుక 4 అందుకుందరు కావచ్చు నెటిజన్లు. కానీ చూడండి ఇంటర్నెట్ సాయంతో ఎట్లాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారో. ఇక ఇవి మరి ఇవాల్టి గరం గరం వార్తలు. మీకు తెలుసు కదా, మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.